ఇలాంటివి చేస్తాము, ఇంకేదో మనం ఇంకొక ఆఫీస్ అసిస్టెంట్స్ అట్లాంటి ఏదైనా ఉంటే చేసుకోవచ్చు కానీ చేస్తాము అనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం కేడర్లో కూడా వచ్చింది. ఇది సార్ వాటి పరిస్థితి. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు ఏపీలో ప్రతి సమస్య తీసుకుంటే కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషను అప్పుడు మీరు పెద్ద ఉద్యమంలాగే చేశారు, కోటి సంతకాల సేకరణ అవన్నీ చేశారు. తర్వాత రైతుల సమస్యలు మీరు వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో వెళ్ళి రైతుల దగ్గరికి ఇష్యూస్ అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కేంద్రానికి లేఖ రాయటాలు ఇవన్నీ జరిగాయి. తర్వాత పెట్రోల్ ధరల మీద అంటే ఇలా ప్రతిదీ కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ లాగే ఉంటుంది తప్ప అన్ని వర్గాల మద్దతు మీరు కూడగట్టగలుగుతున్నారా? అంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటిది. సార్ ఇప్పుడు నేను ఒకటి సార్, ప్రజలు ఎట్లయితున్నారంటే వారి సమస్యను కూడా ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్లి వినిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా టీవీల దగ్గర ఏం జరుగుతూ ఉంది అని చూస్తారు. టీవీల దగ్గర చూసి వీళ్ళు బాగా చేస్తున్నారు, పోరాడుతున్నారు అని అప్రిషియేట్ చేస్తారు. కానీ వారందరూ కూడా రోడ్డు మీదకి రావడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము వారి గళాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు అలా ప్రతిపక్షంలో పోరాడుతా ఉన్నాం కాబట్టి ఈరోజు అధికార పార్టీని కొన్నింటిని మనం వారిని బెండ్ చేసైనా కూడా కొన్ని పనులు చేయించగలుగుతా ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపగలిగిందంటే వైఎస్ఆర్సీపీ, మీరు ఒకసారి ఆలోచించాలి సార్. వైఎస్ఆర్సీపీ పోరాటం ఎంత చేసిందన్నది సుమారుగా 2 నెలల పాటు కోటి సంతకాల సేకరణ చేసి ప్రజలందరినీ కూడా ఒక అవగాహన తెచ్చి ఈ రోజు మీరు 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి కనీసం ఒక్క టెండర్ కూడా ఒక్క కాలేజీకి ఒక్క టెండర్ కూడా వేయలేకపోయిందంటే ప్రజల్లో ఎంత అవగాహన వచ్చింది. దీని మీద మనం ముందుకెళ్తే ప్రజలు అసహించుకుంటారనే భావన ఆ కన్సర్న్ మెడికల్ కాలేజెస్కి వచ్చింది. కాబట్టి దీని మీద ఎవరు కూడా టెండర్ వేయడానికి కూడా ముందుకు రాలే. ఒక గవర్నమెంట్ ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని పీపీపీ మోడ్ లోకి మారుస్తామని చెప్పి ముందుకెళ్తే మరి ఆ పద్ధతిని అడ్డుకొని ఆపగలిగిందంటే అది వైఎస్ఆర్సీపీ విజయం సార్. ఈరోజు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాను. నేను ఇక్కడ మీరు మెడికల్ కాలేజెస్ అన్నారు కాబట్టి నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను సార్. 17 మెడికల్ కాలేజెస్ లో 7 మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్సీపీ పూర్తి చేసింది. 10 మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు. ఈ కాలేజీలు కంప్లీట్ కావాలంటే మా దగ్గర డబ్బులు లేవు, 18 ఏళ్ళు కావాల్సి వస్తుంది. కాబట్టి మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని వైద్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ కౌన్సిల్లో నేను ఉన్నప్పుడు మాట్లాడారు. నేను పైకి లేచి ఒకటే అడిగినాను ఆయన్ని, మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు కాబట్టి ప్రైవేటైజేషన్ లోకి వెళ్తామంటున్నారు. ఓకే, మీ మాటల్లోనే చెప్పినారు. ఏమని చెప్పినారంటే అప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ 95% కంప్లీట్ అయింది, కేవలం దానికి సంబంధించి టీచర్స్ రిక్రూట్మెంట్ ఒకటే కావాలా, అందుకని ఈ సంవత్సరం మేము ఆపాము, నెక్స్ట్ ఇయర్ కి అడ్మిషన్ ప్రాసెస్ చేస్తామని చెప్పి ఆయన మాటల్లో చెప్పినారు. మరి పులివెందుల మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఇంకా సివిల్ వర్క్ కానీ ఎట్లాంటి వర్క్ కూడా లేకుండా కంప్లీట్ అయిపోయిందని మీరు ఒప్పుకున్నారు. మరి దానికి ₹1 కూడా ఖర్చు కానప్పుడు దాన్ని ఎందుకు మీరు పీపీపీ మోడల్లో ఇవ్వాలనుకుంటున్నారు? సో మిగతా కాలేజెస్ 50% 60% అయినా మిగతా దానికి డబ్బులు లేవనే పక్షంలో పులివెందుల మెడికల్ కాలేజీ అయిపోయిందని మీరే ఒప్పుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? పల్నాడులో కూడా ఒక కాలేజీ ఆపేసినట్టున్నారు కదా సార్, అదే పూర్తిగా గవర్నమెంట్ టేకప్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు. పల్నాడు కాదు సార్, అది పిడుగురాళ్ళ, అది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కింద వచ్చింది అది. సో దాన్ని ఇవ్వకూడదని అంటే అది ఆపారు. అది కాకుండా 10 కాలేజీలు సార్, అంటే 6 కంప్లీట్ అయిపోయినాయి, అదొకటి 7th ఆపేస్తే 10 కాలేజీలు వీళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఈ 10 కాలేజీలు ఈ రోజు మనం ఆపగలిగినాము, దాన్ని గవర్నమెంట్ సిస్టంలోకి మళ్ళా తీసుకొని వచ్చే పరిస్థితి ఈ రోజు మనం కల్పించగలిగినామంటే మీరు ఈ విధంగా అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటం వల్లనే ఇవన్నిటిని కూడా కాపాడుకోగలుగుతా ఉన్నాం. తప్పకుండా కూడా డిఎస్సీలో కూడా సార్ ఒకటైతే చెప్తాను సార్, ఈ రోజు రిక్రూట్ అయ్యి జాబ్లో చేరినటువంటి ఏ ఒక్కరికి కూడా నష్టం చేయాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన కాదు. చక్కగా వారు తప్పు చేసినారా ఒప్పు చేసినారా, చాలా 95% అందరూ కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళే, ఒక 5% మాత్రమే అక్రమ దారుల్లో వచ్చి ఉండొచ్చు. సో దాని గురించి కూడా వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడట్లేదు. వారు ఖచ్చితంగా వారు ఉద్యోగాలు వారు చేసుకోవాలి, వారి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. కాకపోతే ఇలాంటి తప్పులు భవిష్యత్తులో కూడా జరగకూడదు అనే ఆలోచనతో దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ఒకసారి జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఈ తప్పు జరిగిన వాళ్ళకి శిక్ష పడాలా, రాబోయే రోజుల్లో కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ ఆలోచన. కానీ ఈ డిఎస్సిలో జాబ్స్ వచ్చిన వాళ్ళని మళ్ళీ క్యాన్సిల్ చేయడం వారికి లాగా అట్లాంటి ఆలోచన అస్సలు లేదు. వారందరూ కూడా చక్కగా పోస్టుల్లో కంటిన్యూ అవుతారు కావాలా అన్నది వైఎస్ఆర్సీపీ ఆలోచన. అదే సార్, అదే మీ పోరాటాలు అయితే కనపడుతున్నాయి, విజిబుల్గా కనబడుతున్నాయి క్షేత్రస్థాయిలో. అదే ప్రజల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు ఉంటుందా లేకపోతే అది కేవలం మీ పార్టీల మధ్య రాజకీయ పోరాటం లాగే ఉంటుందా అనేటువంటిది ఒక చర్చ రాజకీయ విశ్లేషకుల్లో. ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19 మధ్య 19-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడా కూడా కార్యక్రమాలు చేసినటువంటిది కానీ పరిస్థితులు ఎక్కడ కూడా టీడీపీ కేడర్లో లేదు. ఈ రోజు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కనీసం నియోజకవర్గ స్థాయిలో చేయాలనుకుంటే 1000 నుంచి 2000 మందితో చేస్తాం. జిల్లా స్థాయిలో చేయాలంటే 5000 మందితో చేస్తున్నాం ప్రోగ్రామ్స్. రెగ్యులర్ గా ప్రజా కార్యక్రమాలని, ఏదైనా నిరసన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇవన్నీ కూడా వీరందరూ కూడా ప్రజలే కదా సార్ బేసిక్ గా. అంటే ఈ రోజు అందరూ వచ్చి నిలబడతా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ లీడర్సే కాదు కదా సార్, డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కానీ ప్రజల తరఫున పోరాడడానికి కూడా ముందుకు వస్తా ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది ముందుకు రావాల్సి ఉంది. ఈ రోజు ఏంటంటే వీళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి సామాన్యులను వేధిస్తా ఉన్నారు సార్. ఇది వాస్తవం ఉన్నది. అంటే కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, నెక్స్ట్ అదేవిధంగా వారికి సంబంధించి ఏ లూప్ హోల్స్ ఉన్నాయో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. కాబట్టి కొంతమంది ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా అని చెప్పి చాలా మంది ముందుకు రాలే. వైఎస్ఆర్సీపీ పోరాడింది. 4 ఏళ్ళు ఉంది కదా అనుకున్నారు, వైఎస్ఆర్సీపీ పోరాడింది. ఇంకా 3 ఏళ్ళు ఉంది, అయినా కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంటే ఈ రోజు కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు. డెఫినెట్ గా చెప్తా ఉన్నాను సార్, ప్రజల ఆలోచన అయితే కలిగించగలుగుతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది, వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయాలన్న ఆలోచన ప్రజలకు వచ్చింది. ఇక మీద జరిగే పోరాటాలకి ఇంకా కూడా మూమెంట్ కూడా ప్రజల నుంచి వస్తుంది. సో ప్రజలు ఎప్పుడు కూడా మనం ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు వారు ముందుకు వస్తారు సార్. వీళ్ళు నిజంగా నిలబడుతున్నారు, వీరు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నారు అనే నమ్మకాన్ని, ఏదో ఒక కార్యక్రమం చేపట్టేసి ఆ నిరసన అయిపోయింది ఇంకా మా చేతులు దుడుక్కొని వెళ్ళిపోవట్లేదు, వీళ్ళు చివరిదాకా దాని గురించి పోరాడుతూ ఉన్నారు అనే అభిప్రాయం ప్రజలకు కలిగినప్పుడు తప్పకుండా మాకు కలిసి రావడానికి వారు ధైర్యం వస్తుంది. ఈ రోజు మేము ఆ చేసిన పోరాటాల వల్ల అనేక రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది, తప్పకుండా కొనసాగుతుంది. సార్, నాట్ లీస్ట్ మావిగన్ ప్రతిపాదన ద్వారా అమరావతి మీద ఏదైనా ఒక మార్పు తీసుకురాగలిగారా? సార్ ఇక్కడ బేసిక్ గా మీరు ఒకటి ఆలోచించండి సార్, అమరావతి గురించి. అమరావతి క్యాపిటల్ అని అన్నది మీరు పెట్టిన పేరే సార్. అమరావతి అని అన్నది అక్కడ వెలగపూడిలో మనం అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ అవన్నీ కూడా అక్కడ పెడతా ఉన్నాం. సో ఆ ప్రాంతం కరెక్ట్ కాదన్నది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఎందుకంటే ఆ స్థాయి మేము రెగ్యులర్ గా కౌన్సిల్కి వెళ్తుంటాము, సెక్రటరియట్కి వెళ్తుంటాము. సో ఆ వెలగపూడి ప్రాంతము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ స్థాయిలు ఈ రోజు మనం సుమారుగా ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయలు వీళ్ళు ఎందుకు పే చేయాల్సి వస్తుంది? ఎవడు కూడా కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు ఆ స్థాయిల్లో కట్టడానికి కానీ, కన్స్ట్రక్షన్ కి లోపల ఫౌండేషన్ వేయడానికి కానీ. ఆ బిల్డింగ్స్ మీద ఎవరు కూడా ఒక కాన్ఫిడెన్స్ లేకుండా పోతా ఉన్నారు. అందుకని వీళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని వాళ్ళకి దారాదత్తం చేసి దాంట్లో నుంచి కమిషన్స్ తీసుకుంటున్నారు. అది తర్వాత విషయం. సో ఆ ప్రాంతంలో మీరు ఒక్కటి చూడండి సార్, గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఎక్కడ కూడా డెవలప్ అయింది భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు. అంటే కొత్తగా ఈ రోజు మనము గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి సిటీస్. కొత్తగా సిటీస్ ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయలేము సార్. పాత సిటీస్ నే మనము దాన్ని ఇంకా డెవలప్ చేసుకోగలగాలి. అంటే ఈ రోజు నారాయణ గారు మినిస్టర్ ఉన్నారు, మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఏం చెప్తారు, ప్రపంచంలో ఉండే టాప్ 5 సిటీస్ లో ఒకదానిగా అమరావతిని చేస్తానంటారు. అదే అంత హాస్యాస్పదం అంటే సార్, భారతదేశంలో ఉండే టాప్ 5 రాజధానిలో ఒకదానిగా కూడా మనం అమరావతిని తయారు చేయగలమా? ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక కలకత్తా లాగా, ఒక బాంబే లాగా, ఒక హైదరాబాద్ లాగా, ఒక వైజాగ్ లాగా, ఒక విజయవాడ లాగా, లేకపోతే ఒక బెంగళూరు లాగా, ఒక చెన్నై లాగా మనం అమరావతిని ఇప్పుడు తయారు చేసుకోగలం? ఒకసారి ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైవ్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తూనే ఉండండి 99 టీవీ.